నమస్తే మాస్టర్స్ అందరికి. సిద్ధమంగళ స్తోత్రాన్ని వింటూ చదువుదాం మాస్టర్స్. నేను పే చేస్తాను, చదవటానికి ట్రై చేయండి. శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరిరాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव सवितृकाठक चयन पुण्यफल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव दो चौपाती देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव पीठिका पुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंडा श्री विजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये श्री साईनाथं शरणं प्रपद्ये श्रीमद् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని స్టార్ట్ చేసుకుని మనం దుర్వందనం చేసుకుందాం మాస్టర్స్. ఈ విశ్వంలోని మనకి జ్ఞానాన్ని అందజేస్తున్న గురువులకు, మాస్టర్స్ కి, పటేసర్కి, సార్కి, ఆత్మస్వరూపులైన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు 15వ అధ్యాయం అండి. నిన్న 14వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 15వ అధ్యాయం. అధ్యాయంలో వచ్చి బంగారప్ప సుందర శర్మల వృత్తాంతం. నేను శ్రీ దత్తానందుల వారి నుంచి సెలవు తీసుకుని నా ప్రయాణాన్ని కొనసాగించుచున్నాను. నేను దారి వెంట పోతూ ఉండగా దప్పిక అవటం మూలాన అక్కడ దగ్గరలోనే ఉన్న బావి వద్దకు వెళ్ళాను. నీరు చేదుకోవటానికి అక్కడ చేద కూడా ఉంది. నూతి లోపలికి తొంగి చూదును కదా, ఒక వింత దృశ్యం కనపడినది. నూతి వరల మధ్య భాగంలో నుంచి మొలచిన ఒక చెట్టు కొమ్మను ఆధారంగా చేసుకుని తల్ల క్రిందులుగా ఒక వ్యక్తి వేలాడుతున్నాడు. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో శంకరపట్టు అని పిలిచాడు. నాకు ఆశ్చర్యం కలిగి నా పేరు మీకెట్లు తెలిసిందని అడిగాను. అందుకతడు, నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు కురుంగడ్డ వెళ్తున్న విషయం కూడా తెలుసు. నిన్ను కలుసుకునే నిమిత్తమై మాత్రమే నేను వేచి ఉన్నానని చెప్పారు. పాపం ఈయనకి దాహం వేస్తే ఒక నూతి దగ్గరికి వెళ్ళి ఒంగొని చూస్తే అందులో ఒక కొమ్మకి తల్లకిందులుగా వేలాడుతున్నారంటండి ఒక ఆయనేమో ఈయన్ని పేరు పెట్టి పిలిచి, అలాగే నువ్వు నీ గురించి నాకు అన్ని తెలుసు, నువ్వు శ్రీపాద శ్రీవల్లభ వారి దర్శనానికి కూడా వెళ్తున్నావని నాకు తెలుసు అని చెప్పారటండి.
ఈయన కథ చాలా విచిత్రంగా ఉంటది మాస్టర్స్. అతడిని నూతిలో నుండి బయటకు తీయుట ఎట్లా అని ఆలోచనలో పడ్డాను. చేదనున్న తాడు బలహీనమైనది. నా ఆలోచనను పసిగట్టిన ఆ పుణ్యపురుషుడు ప్రాపంచిక బంధములతో సంసారిక కుప్పమునబడిన మానవుడువు నీవు. బంధరహితుడనై ఈ విచిత్ర యోగ క్రియలో ఆత్మానందమును ఉన్నవాడు నేను. నన్ను నీవేమి ఎత్తగలవు? నా అంతటి నేనే లేచెదను. శక్తి చాలనప్పుడు శ్రీపాదుల వారి దయతో శక్తిని అనుగ్రహించెదరని అన్నారు. అన్నుటయే తడువుగా కనురెప్పపాటులో నా పక్కన ఉన్నారు. నేను సంభ్రాశ్చర్యములకు లోనైతిని. అతడు ఇట్లు చెప్పసాగాను. నా పేరు బంగారప్ప. నీవు దాహము గొనినట్లున్నావు. నేను నీ దప్పికను తీర్చెదను. ఈ విధముగా పలికి తక్షణమే చేదతో నీటిని తోడి తాను మాత్రమే గడగడా తాగేసింది. విచిత్రంగా నా దాహం కట్టెడని నేను ఆశ్చర్యమును పొంది తిని. అంతటా మేము ఇరువురము కలిసి ప్రయాణము సాగించితిమి. అతడి ఇట్లు చెప్పసాగాను. నేను స్వర్ణకార కుటుంబమునకు చెందినవాడను. ఈ బంగారప్ప గారు ఎవరైతే నూతిలో తల్లకిందులుగా వేలాడుతున్నారో ఆయన గురించి, ఆయన శ్రీపాద శ్రీవల్లభులతో ఉన్న సంబంధం గురించి శంకరభట్టు గారికి చెప్తున్నారనమాట. మంత్రతంత్రములలో ప్రావీణ్యము సంపాదించినాను. మంత్రతంత్ర ప్రయోగాల్లో అనిష్టులైన వారిని చేతబడి చేసి చంపగల సామర్థ్యం కూడా సంపాదించి తిని. భూత ప్రేత పిశాచాలతో సన్నిహిత్యం కూడా పొంది తిని. శ్మశానంలో వివిధములైన కార్యకలాపములు చేసేవాడను. నా పేరు వినినంతనే జనులు గడగల్లాడేవారు. నేను ఏ గ్రామముకు పోయినను అచ్చటి జనులు నేను భూత ప్రేతాలను ప్రయోగించి వారికి అనేక విధములైన కష్ట నష్టములు కలిగించదనని భయముతో విశేషంగా ఇచ్చేవారు. వారు అసంగిన ధనముతో ఎక్కువ భాగం నన్ను సదా ఆశ్రయించి ఉన్న భూత ప్రేతాలకు బలులకు ఉపయోగించబడేది. సకాలంలో బలులు సమర్పించని ఏడల ఆ భూతములు నాకే తీవ్ర హానిని కలిగించగలవు. నా ముఖంలో సాధారణ మనుషులకు ఉండవలసిన ప్రసన్న తత్వము లోపించి భూత ప్రేతాత్మలకుండు వికృత కళలను, క్రూర స్వభావము, లక్షణములు పొందినవి. నా సంచారంలో ఒక పరి పూర్వపుణ్య వశమున పీఠికాపురమునకు వచ్చి తిని. అంత క్రూరంగా ఆయన పనులు చేసేవారంట చూడండి. అంతేకాదు ఇంకొక విషయం ఇక్కడ చెప్పారు చూడండి. మంత్రతంత్రాలతోటి భూతాలను బంధించి వాటి ద్వారా ఇక్కడ పనులు చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు అలాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్తారు మాస్టర్స్. అవి భూత భవిష్యత్తులు చెప్తాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుని కొంతమంది డబ్బులు సంపాదించాలని అవి చేస్తుంటారు కదా. వాటి వల్ల ఎంత నష్టమో కూడా ఇక్కడ చెప్పారండి. ఆ భూత పిశాచాలకి కావలసినంత ఆహారం వీళ్ళు ఇయ్యలేకపోతే గనక వాటిని కొన్ని మంత్రాలతో కట్టేసి వీళ్ళు కూడా ఉంచుకున్నా వాటికి తగినంత ఆహారం వాటికి కావలసిన ఏర్పాటు చేయలేకపోతే అవి వీళ్ళనే తినేస్తాయని చెప్తారు కదండి. పులి మీద స్వారీ చేసేవాళ్ళు ఆ పులిని దిగినంటిన పులి వాళ్ళని తినేస్తుందని చెప్పేసి, అలాంటిదే పులి మీద స్వారీ లాంటిది ఈ తంత్ర విద్యలన్నీ. అందుకని ఎప్పుడు తంత్ర విద్యల జోలికి వెళ్ళకూడదని, తంత్ర విద్యల గురించి తెలుసుకునే ఆలోచనే రాకూడదని అంటారు. ఎందుకంటే అవి అంత మంచివి కాదు కాబట్టి. దత్తప్రభువుల అవతారంచే పవిత్రమైన ఈ నగరంలో క్షుత్రములైన కుతంత్రములకును పరస్పర కలహములకు లోటు లేదు. చూడండి, ఒక మహానుభావుడు శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో పుట్టారు. ఆయన ఎంత గొప్ప పరమాత్మని ఎన్నిసార్లు చెప్తున్నారని నిరూపించుకుంటున్నారు. ఆ నేల మీద అక్కడ నడుస్తున్నారు. ఆయన పీల్చుకుని వదిలిన గాలే వీళ్ళందరూ పీల్చుకుని వదులుతున్నారు. అస్తమాన ఆయన చూస్తున్నారు. ఆయన చేసే చమత్కారాలన్నీ వీళ్ళు వింటున్నారు, చూస్తున్నారు కూడా. కానీ ఇక్కడ ఏమైందో చూడండి, ఎప్పుడు మనస్తత్వాలు గమ్మును మారవండి. చాలా మంది ఇంకా అక్కడ దత్తస్వామి అని నమ్మకుండా శ్రీపాద శ్రీవల్లభుల్ని ఆయన మీద నిందలేసే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా మేము పండితులము, మాకు అన్నీ తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు అన్న అహంకారంతో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు.
అందుకని ప్రతి చిన్నదానికి ఇక్కడ అదే మాట చెప్తున్నారు చూడండి. కుతంత్రాలకి, క్షుద్ర పూజలకు గాని, కుతంత్రాలకు గాని, పరస్పర కలహాలు, దెబ్బలాడేసుకోవటం, ఒకళ్ళు నేనంటే ఎక్కువ నేనంటే ఎక్కువ అని దెబ్బలాడేసుకోవటం, ఇవన్నీ బాగా ఉన్నాయండి ఆ ఊర్లో. చూడండి, స్వామిని చూసేసినంత మాత్రాన మనసు మారిపోతుంది, బుద్ధులు మారిపోతాయా అంటే మారవండి. స్వామి చేసే పనులు పరమాత్మ భూమి మీదకి వచ్చి నేర్పాలనుకునేవి నేర్పుతారు. ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో ఆ జ్ఞానాన్ని పట్టుకుని ముందుకెళ్ళగలుగుతారు, మారగలుగుతారు. ఒకళ్ళు నిజంగా అప్పటికే చెడ్డ ప్రవర్తనలో ఉన్నా కూడా అర్థం చేసుకుని మారగలుగుతారు. ఇంక కొంతమంది ఉంటారండి, అందుకనే చెప్తారండి, కొన్ని జన్మల్లో వాళ్ళు మారలేరు. అంటే పశు జన్మ నుంచి మనిషి జన్మగా వచ్చిన వాళ్ళందరికీ మనం కూడా చెప్తారు కదండి, బాల్యాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ అని చెప్పి. వాళ్ళకి చెప్పిన అర్థం కావండి, వాళ్ళు మారరు. వాళ్ళు మళ్ళీ కొన్ని జన్మలు తీసుకుంటే గాని వాళ్ళకి ఆ జ్ఞానం అందదు, చెప్పింది అర్థం చేసుకోరు, మారే ప్రయత్నం అప్పటి వరకు చేయరు అనమాట. అలాంటి వాళ్ళు పీఠికాపురంలో చాలా మంది ఉన్నారని చెప్పటానికి ఈ విషయం పదే పదే చెప్తున్నారండి. అక్కడికి చిన్న చిన్న వాటికే కలహాలు పెట్టేసుకుంటారని, అసూయలు ఎక్కువ ఉన్నాయని, ద్వేషాలు ఎక్కువ ఉన్నాయని, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని అత్యాసపరులు ఉన్నారని మాటి మాటికి చెప్తున్నారనమాట. ఆ పిఠాపురం అనే కదండి, ప్రతి చోట ఉన్నారు. మన చుట్టూరు, మన ఇంట్లో కూడా ఉన్నారు కదండి. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాము అంటే కొంచెం ఏదో ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం ఉందని మనం అనుకుంటున్నాం. కానీ మన చుట్టూరు, మన ఇంట్లో వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారండి. అందులో బాల్యాత్మలు ఉన్నారు, ప్రౌఢాత్మలు ఉన్నారు, వృద్ధాత్మలు ఉన్నారు, మనకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు, సగం సగం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అసలు చెప్పిన అర్థం చేసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరితో పాటు మనం మనం కూడా లాక్కొస్తున్నాం కదండి. తెలిసింది చెప్తున్నాం, వింటే విన్నారు, లేదంటే లేదనుకుంటున్నాం, మనం మన పని చేసుకుంటున్నాం. అలాగే పరమాత్మ కూడా ఈ భూమి మీదకి వచ్చి జ్ఞానాన్ని నేర్పాలని అనుకున్నారండి. ఆయన ఎంతవరకు చేయగలరో, ఎంతవరకు చెప్పగలరో, అవి ఎన్నది ఎవరు పట్టుకుని ఆయన వెనకాల వెళ్ళగలరో వాళ్ళని ఆయన కూడా జాగ్రత్తగా తీసుకెళ్లారు. ప్రహ్లాదుని రక్షిస్తానన్నట్లు రక్షిస్తాను అందరినీ అని చెప్తున్నారు కదండి మాట మాటికి. అలా రక్షించి తీసుకెళ్లారు, వెళ్ళేదని వదిలేశారు. ఈ బాపనారుల గురించి, శ్రీపాదుల వారి గురించి కూడా కర్ణాకర్ణిగా నేను చిత్ర విచిత్రమైన విషయములు వింటిని. నేను ముందుగా బాపనారుల వారిని సంహరించదలిచితిని. చూడండి, విన్నారా వాళ్ళ గురించి? బాపనారులు ఎంత గొప్పవారో విన్నారు, అలాగే శ్రీపాద శ్రీవల్లభుల వారు కూడా ఎంత గొప్పవారో విన్నారు. ఇని కూడా వాళ్ళ మీద ఈ మంత్ర ప్రయోగాలు చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన చూడండి. అంటే ఎంత అహంకారమో ఎంత అజ్ఞానమో చూడండి, రెండూ ఉన్నాయి. నేనొక కొలనుకు పోయి దోషులు నీటిని త్రాగిచుంటిని. నేను ఎవరినైనా చంపదలుచుకున్నప్పుడు నా వద్ద అనేక రకములైన ప్రక్రియలు ఉండేవి. అందులో ఒకటి, నేను చంపదలుచుకున్న మనుషుని రూపమును ధ్యానించుచు నీటిని త్రాగిన ఎడల నేను త్రాగిన నీరంతయును ఆ మనుషుని పొట్టలో చేరును. పొట్ట నిండా చేరిన వ్యక్తి పొట్ట పగిలి చచ్చును. శ్రీపాదుల వారి లీలా విశేషములు అనూహ్యములు. నేను కొనలలో నీళ్లు త్రాగు సమయమున బాపనార్యుల వద్ద శ్రీపాదులుండిరి. శ్రీపాదుల వారి ప్రేమతో బాపనార్యుల పొట్టను నిమిరిరి. నేను ఇచ్చట ఎంత నీరు త్రాగుచున్నను అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరైపోవచున్నది. నీటిని త్రాగి త్రాగి నేనే అలసిపోయేదిని, కాని బాపనార్యుల వారు నిక్షేపముగా నుండిరి. నా ఈ క్షుద్ర విద్య ఎందులకు ఈ రోజున విఫలమైన అని ఆవేదన చెందితిని. కారణము తెలియరాకుండేది. అంటే ఆయన చేసి క్షుద్ర విద్యలో ఇది ఒక విద్య అనమాట. ఆయన దోషులు ఒక్క నీళ్లు తాగేస్తే ఆ నీళ్లు, ఈయన తాగిన నీళ్లు ఎవరైతే ఈయన చంపాలనుకుని బాధ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పొట్టలో చేరిపోతాయన్నమాట. చేరి అతిగా నీరు తాగేసి, ఎక్కువ నీరు తాగేయటం వల్ల పొట్ట పగిలి చచ్చిపోయే ప్రక్రియ అంటండి. అది బాపనార్యుల మీద ఉపయోగించాలని అనుకున్నారు ఆయన. నా వద్ద సర్పమంత్రం ఒకటి ఉండేది. అది పఠించిన వెంటనే నేను కోరిన వారి ఇంట
ఎక్కడెక్కడి సర్పములు వచ్చి చేరును. నేను మనస్సులో ధ్యానించిన ఆ వ్యక్తి యొద్దకు అవి పోయి కాటు వేయును. అయితే నేను ఆ సర్పమంత్రములను పఠించిన తర్వాత అనేక సర్పములు బాపనారేల నింట చేరినవి. అయితే అవి ఆ ఇంటనున్న ఒక పందిరి పైకి ఎగబాకి పొట్లకాయల వలె వేలాడినవి. 2 ముహూర్తాల కాలం గడిచిన తరువాత ఆ సర్పములు ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి తిరిగి వెళ్ళిపోయినవి. ఈ విధముగా నా 2వ ప్రయత్నం కూడా విఫలమైనది. నా వద్దనున్న భూత ప్రేతాత్మలు బాపనారి ఇంటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షంగా చెప్పేసినవి. ఖచ్చితంగా చెప్పేసినవి ఏంటంటే భూత ప్రేతాలు వెళ్ళి ఆయన్ని బాధ పెట్టి చంపేసి రమ్మంటే అబ్బో అసలు ఆ ఇంటి దరిదాపులకు కూడా మేము వెళ్ళమని చెప్పేసి. ఇదంతయును శ్రీపాదుల వారి చమత్కారమని లీలగా నాకు అర్థమైనది. అయితే ఇంకను నాలో రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానమునకు పోయి శ్రీపాదుల వారి పిండి బొమ్మను చేసి దానికి 32 స్థానాల్లో 32 సూదులను గుచ్చితిని. ఈ మరణ ప్రక్రియ వలన శ్రీపాదుల వారి శరీరంలో ఆయా స్థానాల్లో రుగ్మతులు కలిగి తీరవలెను. అంతేకాక ఈ 32 సూదులు కూడా ద్రవరూపం పొంది శ్రీపాదుల వారి శరీరంలోకి ఇంకిపోయి శరీరమంతయు విషపూరితమై మరణము కలిగి తీరవలెను. అయితే ఈ నా ప్రయత్నం కూడా విఫలమయ్యాను. ఒకనొక అర్ధరాత్రి సమయమున నా పొట్టలో నీరు అధికముగా చేరుచున్నదను అనుభవం కలిగాను. నాకు ప్రాణాంతకముగా నుండెను. ఏ క్షుద్ర విద్యలైతే చేశారో ఒక రోజు ఈయన అనుభవంలోకి తిరిగి రావటం మొదలుపెట్టినయటండి. నా సర్పమంత్ర ప్రభావమునకు బాపనారేలింట చేరిన సర్పములన్నీ పీఠికాపురంలోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటువేసినవి. శ్రీపాదుల వారి పిండి బొమ్మకు నేను ఎక్కడైతే సూదులు గుచ్చినానో అదే ప్రదేశంలో నాకు బాధ కలుగుచొచ్చాను. ఈ విధంగా నా యొక్క దుష్టచర్యలు యొక్క ప్రతిచర్యను నా శరీరమందు అనుభవించసాగితిని. నరక యాతన అనుభవించితిని. చనిపోయినా బాగుండునని తోచినది. అయితే నాకు చావు రాదాయని. ఇలాగెంతమందిని ఆయన బాధ పెట్టుంటారండి. అనుభవంలోకి వస్తే గాని ఎంత బాధో తెలియలేదు. నరక బాధ అనుభవించలేక చనిపోవాలని అనుకున్నాడంట. ఇలాంటి నరక బాధ ఎన్నిసార్లు ఎంతమందికి ఇచ్చాడండి ఆయన క్షుద్ర విద్యలతోటి. నరక బాధలు ఎట్లుండనో చనిపోయిన తర్వాత గాని తెలియవు. అయితే బ్రతికుండగానే నేను నరక బాధను ఆ రాత్రి అనుభవించి తిని భరించలేని బాధలు కలిగినప్పుడు ఏ మానవుడైనను దైవం వైపునకు తిరగక మానడు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనసులో శరణు జొచ్చి తిని నా మనోనేత్రమునకు శ్రీపాదుల వారి రూపం గోచరించినది. బంగారప్ప, నీవు నొనర్చిన మహాపాపమునకు అనేక సంవత్సరములు ఇహలోక బాధలు అనుభవించి తదుపరి నరకంలో కూడా బాధలు అనుభవించవలసి ఉన్నది. అయితే నీ యందు కృప వహించి ఈ ఒక్క రాత్రిలో పడేడి యాతనల ద్వారా కర్మను ధ్వంసం చేయుచున్నాను. నీ యొక్క క్షుద్ర విద్యలన్నీ నశించును. అయితే ఎవరైనా దాహం ఉన్నవారు నీ మనోనేత్రముకు గోచరించిన నీవు దప్పికను తీర్చుకున్న వారంతటి దూరంలో నున్నను దాహార్తి తీరగలదు. ఎవరైనా దాహంగా ఉన్నారని నీ మనోనేత్రాలకు కనపడితే గనుక వాళ్ళకి ఇక్కడ నువ్వు మంచినీళ్ళు తాగితే వాళ్ళకి అక్కడ దాహం తీరుతుంది అని చెప్పి వరం కూడా ఇస్తున్నారని క్షమించండి శరణు వేడినందుకు. తల్ల క్రిందులుగా వేలాడుటాను ఒకనొక యోగ ప్రక్రియ ఉన్నది. దానిని అభ్యసించి నీవు ఆనంద ప్రాప్తిని పొందగలవు. నేటి నుండి సాత్విక ప్రవృత్తిని అనుసరించి జీవింపుము. మా మాతాపితరుల గృహమునందు గాని బాపనారేడు గృహమునందు గాని అడుగుడుటకు ఎన్నో జన్మల పుణ్యం కావలేను. నీకు ఈ జన్మ యందు అంతటి అదృష్టం లేదు. అదృష్టమన్నది అకస్మాత్తుగా లభించేది కాదు. దురదృష్టమన్నది విచక్షణారహితంగా ఇవ్వబడేది కాదు. చూడండి, అదృష్టం ఒకేసారి కలిసి వచ్చేసింది అని అనుకుంటారు కదండి, అలాగే ఏమి రాదు. వాళ్ళు చేసుకున్నది కొంచెం కొంచెంగానే వచ్చి
ఒకేసారి ఆ ఆ పుణ్యం అంతా కలిసినప్పుడు అదృష్టంగా భావిస్తారు. అలాగే పాపం కూడా అంతే అండి. కొంచెం 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 పోగేసుకుంటే దురదృష్టం కూడా ఒకేసారి మన టైం బాగోనప్పుడు అది మన మీదకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అందుకని ఈ రెండు పోగేసుకున్నది మనమే అండి. అందుకని ఒకేసారి అకస్మాత్తుగా పుణ్యం పుణ్యం వచ్చేది, అకస్మాత్తుగా దురదృష్టం వచ్చేది అని చెప్తున్నారు. పూర్వజన్మల్లోని పుణ్యకర్మలు ఒకేసారిగా ఫలితం ఇచ్చినప్పుడు అదృష్టమని అందరు. ప్రాణము నొసగున్నది పరమేశ్వరుడు గనుక ప్రాణం తీయు అధికారం కూడా పరమేశ్వరునికి మాత్రమే గలదు. మాతాపితలు జన్మదాతలు గనుక వారు పరమ పూజ్యులు. వారిని వృద్ధాప్యంలో అనాదరంగా చేసిన వారి యందు నా కటాక్షము ఉండదు. నీవు క్షుద్ర విద్యలలో ఎందరినో అమాయకులను అకాల మరణమును గురిచేసినావు. ఆ పాప ఫలము నీకు శంకరభట్టు అన్న కన్నడ బ్రాహ్మణుడు కనిపించినంత వరకు ఉండును. అతడు దప్పికగొన్నప్పుడు నీవు నీ విద్యను ఉపయోగించి అతని దప్పికను తీర్చుము. అప్పుడు నీ పాపము నిశేషమగును. ఆ శంకరభట్టు అనునతడు నా చరిత్రను రాయను అని నుడిమెను. అదండి, గొప్ప సత్పురుషులకు భోజనం పెడితే పుణ్యం వస్తుందని చెప్పి మొన్న అంతకుముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా అండి. ఇదే అన్నమాట. ఒక సత్పురుషునికి మనం ఏ చిన్న దానం చేయగలిగినా, ఆయన మనం చేసిన తప్పులు ఆయన ఎదురుగుండా ఉండి ఆయన ఎదురుగుండా ఒప్పుకొని క్షమాపణ అడిగినా కూడా మన కర్మలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు అన్నమాట. అందుకని ఆయనకి నువ్వు మంచినీళ్ళు, ఆయన దాహం వేసినప్పుడు నువ్వు మంచినీళ్ళు తాగితే ఆ ఆ ఆ పుణ్యం నీకున్న కర్మలన్నిటిని, ఈ పాపకర్మలు ఏవైతే చేసావో అవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్తున్నారన్నమాట. ఈ సంఘటన జరుగు నాటికి శ్రీపాదుల వారి వయసు 7-8 సంవత్సరములుండును. ఆ రోజు నుండి నీకోసమే నేను వేచిచున్నాను నాయనా శంకరభట్టు. నేడు నాకు ఎంతయో సుదినం అనెను. నాకు ఈ గాథ అంతయు అయోమయంగా నుండెను. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా, నీరు త్రాగిన ఏడల మరొకరి దెబ్బకి ఎట్లు తీరును? ఇందలి మర్మమును నాకు విదసపరచవలసినదనంటే అని కోరినాను. దానికి బంగారప్ప ఈ విధముగా చెప్పాను, నాయన, అన్నమయ కోసం నందుండు జీవులు భౌతిక సంస్కారములు కలిగి భౌతిక ప్రపంచంలో అనుభవమును పొందెదరు. ప్రాణమయ కోసం నందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగి ఉందరు. మనోమయ కోసం నందలి జీవులు మానసిక ప్రపంచంతో సంబంధమును కలిగి ఉందరు. విజ్ఞానమయ కోసం అందరి జీవులు దానికి సంబంధించిన ప్రపంచంతో సంబంధం కలిగి ఉందరు. ఆనందమయ కోసం నందరి జీవులకు ఆనంద భయం ఉండును. ప్రాణమయ శక్తిని ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయ శక్తితో అనుసంధానం ఏర్పరచుకుందును. ఈ ప్రాణమయ శక్తి ఎక్కడ ఉంటుందో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా మాస్టర్. సూక్ష్మ శరీరం, ఎథలిక్ బాడీ అని చెప్తారు కదా. స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్యలో ఏదైతే ఒక పొర ఉన్నదో అది దీన్ని అంటుకుని ఉంటది, దాన్ని కూడా సూక్ష్మ శరీరాన్ని కూడా అంటుకుని ఉంటది. అందుకని ఆ ప్రాణమయ శక్తి ఏదైతే, ప్రాణమయ కోసం ఏదైతే ఉన్నదో అది సూక్ష్మ శరీరంతో కూడా, మన శరీరం సూక్ష్మ శరీరం రాత్రులు బయటకు వెళ్తుంది అని చెప్తారు కదండి శరీరం నుంచి. అప్పుడు ఈ ప్రాణమయ శరీరం కూడా దాంతో పాటు వెళ్తుంది అనమాట. ఆ శక్తి అంతేకాకుండా ఆ సూక్ష్మ శరీరంతో పాటే మనోమయ శరీరం కూడా వెళ్తుంది కదండి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనోమయ శరీరంలో మనం మనసుతోటి ఏం కోరుకుంటే ఆ స్థానంలో ఉంటామని, ఏం కోరుకుంటే అది మన ముందుకు వస్తుందని చెప్పేసి మేడం మనకి చెప్పిన ఆత్మాయనం పుస్తకంలో అవన్నీ చదివారు కదండి. ఇక్కడ కూడా అదే అన్నమాట. ఈయన ఏటితోటి సంబంధం పెట్టుకుంటారు అంటే స్థూల శరీరంతో ఏమీ సంబంధం లేదు. సూక్ష్మ శరీరంతో మనోమయ శరీరంలో ఉన్న వాళ్ళ మనోమయ శరీరంతో కాంటాక్ట్ అవుతారు. వాళ్ళకి అక్కడ దాహంగా ఉన్నప్పుడు వాటితోటి కలిసి వాళ్ళ గురించి తెలిసి ఈయన కూడా అదే ధ్యాసలో అదే శరీరంలో ఉంటారు ఆ టైంలో. అంటే ధ్యాన స్థితిలో స్థూలాన్ని వదిలి మనోమయ శరీరంలో మనసును నిలపగలుగుతారు కాబట్టి వాళ్ళ మనసులో విషయం వీళ్ళకి తెలిసి వీళ్ళు నీళ్లు తాగంగానే అక్కడున్న ఆ ప్రాణమయ
శరీరము సూక్ష్మ శరీరంలోకి అది ఆ భావన వెళ్తుంది అనమాట. అందుకని అక్కడ వాళ్ళు మంచినీళ్ళు తాగినట్టే ఫీల్ అవుతారు. ఆ దాహం తగ్గిపోతుంది. ఎందుకంటే తిన్నాము, తాగాలి, ఇక్కడికి వెళ్ళాలి, పడుకున్నాము, కూర్చున్నాము, ఇవన్నీ సూక్ష్మ శరీరాన్ని తోటే చేస్తారు కాబట్టి సూక్ష్మ శరీరమే స్థూల శరీరాన్ని లాక్కెళ్తాది కాబట్టి అందుకని ముందు ఏ భావమైనా స్థూల శరీరంలోకి రాకముందు సూక్ష్మ శరీరంలోనే ఉంటారు మాస్టర్స్. అందుకని సూక్ష్మ శరీరంలో ఏ భావన అయితే ఉన్నదో స్థూల శరీరంతో మనకి ఎదురుగుండా మాంసనేత్రాలకు అదే కనపడుతుంది. అలాగే స్థూల శరీరం అదే కర్మేంద్రియాలతో అదే అయ్యే విషయాలు చేస్తుంది అనమాట. ఆ సంబంధమే ఇక్కడ దాని గురించి చెప్పారనమాట. ఇతర జీవుల ప్రాణమయ శక్తితో అనుసంధానం ఏర్పడను. తద్వారా ఈ తత్వానుభవము వలన ఇది సాధ్యమగును. పూర్వకాలమున వాలి ఒకనొక యోగ ప్రక్రియ ద్వారా తన ఎదురుగున్నా ఉన్నవాని కంటే రెట్టింపు బలమును శక్తిని పొందుచుండెను. అందువలనే శ్రీరాముడు చెట్టుచాటు నుండి వాలిని వధించెను. ఇలాగే ఇంకొక ప్రక్రియ కూడా ఉన్నదండి. ఎదుటి వారి శక్తిని తనలోకి లాగేసుకునే శక్తి అది ఎవరి దగ్గర ఉందంటే వాలి దగ్గర. అందుకే వాళ్ళతో పాటు ఎవరు దెబ్బలాడేవారు కాదు. వాళ్ళు ఎదురుగుండా ఎవరైనా దెబ్బలాడితే అవతల వాళ్ళ శక్తి అంతా వాళ్ళు తీసేసుకునేవాడు. అందుకని వాళ్ళు ఇంకా బలవంతుడైపోయి వాళ్ళని ఆటోమేటిక్ గా ఓడించేశాడు. అందుకని ఇన్ని వరాలు పొంది ఇంత అహంకారంతో రాక్షసత్వంతో ఉన్న రావణాసురుడు వాళ్ళని చూసి భయపడ్డాడంటాను. అందుకే వాళ్ళని తోటి శత్రుత్వం పెట్టుకోలేదండి రావణాసురుడు. మిత్రుడిగా భావించాడు, మిత్రత్వాన్ని పెంచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు అంత బలమైనోడని తెలిసి భయపడ్డాడు అనమాట. ఎదురుగుండా వెళ్ళి ఆ శక్తి అంతా లాగేసుకుంటే ఎంత బలవంతుడైనా ఆగలేడు కదా అండి. అందుకని రావణాసుడు ఆయనతో దెబ్బలాడలేదు. ఫస్ట్ దెబ్బలాడారని చెప్తారండి. ఆ దెబ్బలాట్లో ఆయన నిలవలేకపోయాడు. తోకతో తిప్పి 7 సముద్రాల్లోనండి తిప్పి రావణాసురుడిని కొట్టాడని చెప్తారు. అందుకని వాళ్ళని ఆ చెట్టు చాటు నుంచి శ్రీరామచంద్రమూర్తి వధించారని చెప్తారు. ఎందుకంటే ఆయనకు కూడా ఆ యోగక్రియ తెలుసు కాబట్టి. విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులకు బల అతి బలాను 2 పవిత్ర మంత్రములను ఉపదేశించింది. ఈ మంత్రముల స్పందనలకు అనుగుణంగా ప్రాణశక్తిని సిద్ధించుకున్న ఏడల విశ్వంతరాళంలందు విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకుని వీలుండును. అయితే ఆ శక్తి మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు విపరీతమైన బాధ కలుగును. భరించగలుగుట కూడా కష్టమగును. శరీరము పరిశుద్ధమైతే గాని ఆ శక్తి ప్రవేశించినప్పుడు విపరీతమైన బాధ కలుగుటయే గాక ఆ శక్తి నిలుపుకొనలేకపోవడచే మరణం కూడా సంభవించును. అదని మన శరీరంలోని కణాలన్నీ మంచిగా ఉంటేనే ఆ విశ్వశక్తి ఏదైతే ఉన్నదో ప్రాణశక్తి దాన్ని మనలోనికి ఒకవేళ మనలోనికి వచ్చినా కూడా శక్తిని మనం నిలుపుకోవాలన్నా దాన్ని భరించాలన్నా ఆ శక్తిని భరించాలంటే ముందు మన స్థూల శరీరంలో అణువులన్నీ మంచిగా ఉండగలగాలి. అలా ఉండగలిగితేనే ఆ శక్తిని తట్టుకోగలరు. లేకపోతే ఆ శక్తిని తట్టుకోలేక మరణం కూడా వస్తుందని చెప్తున్నారు అనమాట. అందుకే రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారని చెప్తారు కదండి. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన శరీరం అంతా ఊగేదంటండి. రమణ మహర్షి గారు లేచి నడుస్తున్నా అయ్యేది. ఎందుకంటే ఆయన గొప్ప ఋషి కదా అండి, రాజఋషి మహర్షి. ఆయన ఎందుకు అలాగ శరీరం అంతా ఊగుతున్నది అని ఎవరో ఒక శిష్యుడు అడిగితే, ఏంటి స్వామి ఎందుకు ఇలా మీరు నడిచేటప్పుడు శరీరం అంతా ఊగుతుంది, ఏమైంది అని అంటే, ఒక పెద్ద ఏనుగు ఒక చిన్న గుడిసెలో ఉండలేదు కదా. అది లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు అటు ఇటు ఆ చిన్న పాక సరిపోక ఆ పాక ఊగుతూనే ఉంటది కదా. దానికి సరిపోక అలాగే ఈ శరీరంలో ఏనుగు లాంటి శక్తి శరీరంలో ఉంది. పాకలాగా ఈ పైన స్థూల శరీరం ఉంది. అందుకని దాని వల్ల అని చెప్పారంట.
అంత ఎనర్జీ ఉండేదండి. అందుకనే ఆ ఎనర్జీ అంతా శరీరం తట్టుకోలేక ఆయనకి క్యాన్సర్ గా కూడా వచ్చిందని చెప్పి చెప్తారు. రాజపుండుగా వచ్చిందని చెప్పి. మానవ శరీరంలో పరిశుద్ధ క్రమంలో 12 రకములు కలవు. శ్రీరాముని శరీరము 12వ దశకు చెందినది. శ్రీ దత్తుని శరీరము 12వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులైన శ్రీపాదుల వారి యందు అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధముగా నుండును. అంతట నేను ఇట్లాంటిని, అయ్యా గౌతమ మహర్షి శాపము వలన అహల్య శిలరూపం పొందిననియు, శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమైనదనియు అందురు కదా. ఆమె నిజంగా శిలారూపం పొందినా లేక ఇందులో ఏమైనా రహస్యార్థం ఉన్నదా అని శంకర్ భట్ గారు అడిగారట. అంతటా బంగారపు ఇట్లని, మంచి ప్రశ్నే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపంతోనే ఇంద్రుడు సంబంధం కలిగి ఉండెను. ఈ విషయం తెలియక క్రోధావేశంతో గౌతముడు అహల్యను శిలకమ్మని శపించింది. అంతటి అహల్య ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేసేటివి అనెను. అంతటా గౌతములోని తెలివి నశించి పిచ్చివాడే అనేక దివ్య స్థలంలో దర్శించుచు శివానుగ్రహమున స్వస్తి పొందెను. చైతన్య పరిణామ క్రమంలో శిల ప్రధాన స్థానంలోనిది. దీనిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో నుండును. శిలలలో కూడా అనేక జాతులు ఉన్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములు పొందుచున్నవి. ఆ అనుభవముల తరువాత మరి యొక్క జాతి శిలలో ఆత్మ ప్రవేశించును. ఖాళీగానున్న ప్రథమ శిలలో మరి యొక్క ఆత్మ ప్రవేశించును. ఈ ఆత్మ ఏ శిలలో ఎంతకాలము ఉన్నదనుట కేవలము యోగ దృష్టి కలవారికి మాత్రమే తెలుసుకున్న వీలు కలుగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా ఆ శిల రెండుగా ఖండించబడుననుకును. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా మరొక ఖండంలో మరొక ఆత్మ ఉండి కొన్ని అనుభవములు పొందును. ఇవి ఏ రకమైన అనుభవములు పొందుచున్నవో వాటికే తెలియను. అయితే శిలాస్థితిలో ఉన్నప్పుడు విపరీతమైన బాధను మాత్రము అనుభవించును. వాటికి జీవం లేదు గాని బాధ అనుభవించుచుండును. అది మాస్టర్. శిలలో కూడా అంటే చెప్తారు కదండి, శిలలు, తర్వాత వృక్షాలు, తర్వాత జంతువుల తర్వాత మనుషులు, ఇలాగా జీవుడు ఇలాగ మారుతూ జన్మలు తీసుకుని వస్తాడని చెప్పేసి ప్రతి శిలలోనూ ఆత్మ ఉంటదని చెప్పి చెప్తున్నారు. ఆ ఆత్మ ఎప్పుడు ఎలా మారుతుంది, ఎలా ఉంటది, ఇవన్నీ ఎవరికి తెలియవు మాస్టర్స్. అది యోగవంతులైన జ్ఞానులకు మాత్రమే తెలుస్తాయంట. అంతేకాకుండా అవి ఎలాంటి అనుభవాలు తీసుకుంటాయన్న విషయం కూడా తెలియదటండి ఎవరికి. కానీ అవి మాత్రం చాలా బాధపడుతూ ఉంటాయటండి. నిజంగానే కదండి. అందులో ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. ఎండకి ఎండుతాయి, వర్షానికి తడుస్తాయి, వాటి మీద వాటిని పగల కొడతారు. కానీ ఆ బాధలన్నీ వాటికి తెలుస్తాయి, కానీ అవి చెప్పుకోలేవన్నమాట. ఎవరికి చెప్పలేని స్థితిలో ఉంటాయి. కానీ జీవం లేదు, కానీ బాధ అయితే అనుభవిస్తాయటండి. అంతేకాకుండా అవి కూడా ఒక శిలలోంచి ఇంకొక శిలలోకి. ఇప్పుడు మనిషి ముందు బాలాత్మగా వచ్చి తర్వాత మళ్ళీ కొన్ని జన్మలెత్తి ప్రౌఢాత్మగా ఎదిగి మళ్ళీ కొన్ని జన్మలెత్తి వృద్ధాత్మగా ఇలాగ ఎదుగుతారని చెప్తున్నారు కదండి. ఎన్నో జన్మలెత్తిన తర్వాత గాని పరమాత్మ గురించి తెలుసుకోవాలనే జ్ఞానం కలగదంటున్నారు కదా. అలాగే ఈ శిలల్లో కూడా చాలా మార్పులు చెందిన తర్వాత గాని అది వృక్షంలోకి వెళ్ళదన్నమాట అండి. ఇక్కడ అదే విషయం చెప్పారు. ఒక శిలలోంచి ఇంకో శిలలోకి మారితే గాని ఆ స్థితి అలా పెరగ్గా మారి తర్వాత వృక్షంలోకి వెళ్ళి వృక్షాల్లో కూడా కొన్ని జన్మలు తీసుకుని అక్కడ అనుభవాలు పొందిన తర్వాత గాని మళ్ళీ జంతువుల జన్మలోకి రావన్నమాట. జీవులకు వివిధ యోనుల యందు కలుగు యాతనా వివరణ. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా జీవమున్నప్పుడే కదా బాధ గాని సుఖం గాని అనుభవం అయ్యేది. అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండునట్లు ఎట్లు సాధ్యపడును. అంతటా బంగారపు ఇట్లను, జీవాత్మ పరమాత్మలో కలిసినప్పుడు బ్రహ్మానందమును అనుభవించును.
అది వాక్కులో వివరించుటకు అలవి కానిది, మనసులో తెలియరానిది. అయితే అదే విధముగా శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందముకు పూర్తి విరుద్ధమైన మహా దుఃఖమును అనుభవించింది. అది కూడా వాక్కులో వివరించుటకు అసాధ్యమైనది, మనసులో తెలియరానిది. అనగా ప్రాణమనున్నది లేనప్పుడు అనుభవింపబడే మహా బా మహా దుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచు తెలియరాని ఊహించరాని ప్రాణాహితమైన మహా దుఃఖములను అనుభవించుచు లోహములలో ప్రవేశించును. నానావిధ లోహములలో అది సంచరించుచు నిద్రాణ స్థితిలోనున్న ప్రాణమును అనుభవించును. అనేక లోహములపై దానికి సరిపడా విషపూరిత పదార్థములు పూసినామనుకును. దానిలో నున్న ప్రాణము నిద్రానవస్థలోనే బాధను అనుభవించి ఆ లోహము విడిచి మరొక లోహములోనికి ప్రవేశించును. లోహ జాతులలో తాధిపత్యము నొందిన ఆత్మ పరిమాణ క్రమంలో వృక్షముల్లో ప్రవేశించును. అదండి. రాళ్లలో రాళ్లలో అయిపోయిన తర్వాత ఆ స్థితి నుంచి లోహంలో అంటే ఇనుము అలాంటి వాటిల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ వృక్షాల్లోకి ప్రవేశిస్తుందంటండి. ఇది వరకు నిర్జీవ పదార్థముగా నున్నప్పుడు నిద్రాణమైన ప్రాణము ఇప్పుడు చైతన్యమై నిటారుగానో వాలుగానో ఉండవలనని సంకల్పం కలిగి ఉండును. అయితే దృఢత్వమునకు ఏర్పాటైన వేళ్లు భూమిలోనికి చొచ్చుకుని పోయి అది పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఈ విధంగా అనేక రకముల వృక్షజాతుల్లో ప్రవేశించి అనేక అనుభవములు పొందుచు సగము జీవన సాంగత్యమునకు సగము జీవరహితముగాను ఉండేటి స్థితి నుండి వెలువడి క్రిమి కీటకాలుగా పరిణితి చెందును. ఈ దిశలో చలనము కావాలనడి ప్రతి దాని సంకల్పము నెరవేరును. ఈ విధంగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారములు పొందుచు మత్స్య రూపమును పొందును. ఆ తరువాత పక్షి రూపమును పొందును. అనేక రకముల పక్షి రూపములు అనుభవములు పొంది తదుపరి 4 కాళ్ళు కలిగిన జంతువుగా జన్మించును. జంతువుల్లో పరమ పవిత్రమైన గోజన్మను పొందును. మానవులకు తల్లి వల్లే క్షీరము నొసగుట చేత తనకు తెలియకుండానే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహార ధాన్యములు ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సమపార్జించును. తరువాత పుణ్యమందు మానవ జన్మ పొందును. సంస్కారముల వల్ల ఆలోచనలు కలుగును, అవి చేతలుగా మారును. ఈ విధముగా పూర్వ పుణ్యకర్మలు పాపకర్మలు చేయబడుచుండును. ఇదే మాస్టర్స్. మీకు యోగ వశిష్టంలో ఒకసారి నేను ఒక కథ చెప్పానండి. లీలోపాఖ్యానం అని చెప్పి ఒక కథ చెప్పాను. ఆవిడ ధ్యానంలో కూర్చుని వాళ్ళ భర్త చనిపోతాడు రాజు. అక్కడ కూర్చుని అసలు ఎందుకు ఇలాగయింది, నేను ఆవిడ సరస్వతి ఉపాసకురాలన్నమాట. ఎందుకు ఇలాగయింది, మేము ఇన్ని మంచి పనులు చేశాం కదా, అయినా గాని నా భర్త నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అసలు, ఇవన్నీ ఆవిడ ఆలోచిస్తూ ధ్యానంలో కూర్చుని సరస్వతీదేవిని పిలుస్తుంది అనమాట అండి. పిలిస్తే సరస్వతీదేవి వచ్చి వీళ్ళు జన్మకి రావటానికి ముందు అసలు ఈ రాజు రాణిగా ఉండాలని వాళ్ళు తలంపు ఏదైతే ఉన్నదో ఆ తలంపు ఏ గుడిసెలో పుట్టిందో ఆ ఒక అడవిలో ఒక గుడిసె ఉంటది అనమాట, ఒక పాక. అక్కడికి తీసుకెళ్లి అక్కడ జన్మ చూపిస్తుంది. అక్కడ ఒక ముసలి దంపతుల్లాగా ఉంటారు, పిల్లలు మనవులు వీళ్ళందరితో పాటు ఉంటారు. ఆయనకి రాజుగారు ఊరేగించుకుంటూ రాజుగారు వెళ్తుంటే పల్లకిలో మోసుకుంటూ వెళ్తూ ఉంటారు రాజు రాణిని. ఆ ఊరు రాజు రాణి వెళ్తూ ఉంటారు అనమాట. వాళ్ళని చూసి ఈ పెద్ద ఆయనకి ఏం కోరిక కలుగుతుందంటే, నేను కూడా రాజునైతే బాగుండను కదా అని కోరిక కలుగుతుంది. అప్పుడే అదే టైంలో ఆయన దగ్గరికి వచ్చిన ఆవిడ ఈయన పైకి ఆవిడతో అంటాను, నేను కూడా అలా రాజుని అయి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి. ఆవిడేమంటదంటే, మీరు రాజు అయితే నేను రాణిని అవుతాను కదా. అవును, నిజంగానే బాగుంటది మన ఇద్దరం రాజు రాణి అయితే, ఆ సౌకర్యాలన్నీ వేరు, ఆ గౌరవం వేరు, ఇవన్నీ అని చెప్పి మాట్లాడుకుంటారు. వీళ్ళ ఆ ఊహల్లో ఏం చేశారు, భావన చేశారు, ఆయన రాజు అయినట్టు ఇవి రాణి అయినట్టు రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు. వాళ్ళ నెక్స్ట్ జన్మలో వాళ్ళు రాజు రాణిగా పుడతారనమాట. ఆ తర్వాత ఆ పెద్ద ఆవిడ కింద రాకముందు 800 జన్మలు చూపిస్తుందండి సరస్వతీదేవి ఆవిడకి. ఏమవుతుంది, ఒక చోట
ఇలా రాళ్లుగా పుట్టి తర్వాత రాళ్ళ నుంచి ఊగే చెట్లని వాటిని చూసి నేను చెట్టు అయితే బాగుండు కదా అని ఆలోచన చేస్తాను. మళ్ళీ చెట్టుగా వస్తుంది. చెట్టు అయిన తర్వాత పువ్వులు పూసి కాయలు కాసే చెట్లను చూసి నేను కూడా ఇంత సుగంధ పరిమళాలు పూసే చెట్టుగా ఉంటే బాగుండు కదా అని మళ్ళీ అలా పూసి అక్కడ నుంచి ఆ చెట్టుకి కొన్ని లతల్లాగా ఏలాడుతుంటే నేను కూడా ఈ లతలాగా అయితే బాగుండును కదా, అంటే తీగ జాతి చెట్లు అన్నమాట అని అనుకుంటది అనమాట. అనుకుంటే ఆ తీగ మళ్ళీ ఆ చెట్టు నుంచి తీగ జాతి మొక్కగా వస్తుంది. ఆ తీగ జాతిగా మొక్క వచ్చిన తర్వాత ఆ కింద నుంచి ఆ తీగ కిందకి ఏలాడుతూ ఆ నీళ్ళల్లో కదులుతూ ఉంటుంది అనమాట. చూసి ఆ కింద ఉన్న చేపలను చూసి నేను ఈ చేపలుగా ఉండుంటే బాగుండేది కదా, ఈ మొక్కగా కాకుండా ఆ నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్ళేదాన్ని కదా అని భావన చేస్తుంది. మళ్ళీ ఆ తీగ జాతిగా ఉన్న ప్రాణాన్ని దాన్ని వదిలేసి చేపలుగా పుడుతుంది. చేపలుగా పుట్టిన తర్వాత నీళ్ళల్లో ఉన్న అడుగునున్న నాచుని చూసి అది తేలుతూ అటు ఇటు ఊగుతున్న దాన్ని చూసి ఈ చేప పరవశించి నేను నాచినైతే బాగుంటది కదా అనుకుంటది. మళ్ళీ చేపగా వదిలేసి ఆ నాచుగా పుడుతుంది. మళ్ళీ నాచుగా పుట్టిన తర్వాత మళ్ళీ అనుకుంటది ఎగిరే పక్షులను చూసి తను మించి నీళ్లలోంచి ఎగురుతున్న పక్షులను చూసి నేను పక్షి అయితే బాగుండను కదా అని అనుకుంటది. దాని భావన అనమాట. మళ్ళీ అది పక్షి కింద మారుతుంది. ఇలాగ జన్మలు అన్ని అయిపోయిన తర్వాత మనిషిని చూసి నేను మనిషిని అయితే బాగుంటాది కదా అనుకున్నప్పుడు మనిషిగా వస్తారు. మనిషిగా వచ్చిన తర్వాత నేను బ్రాహ్మణుని అయితే బాగుండును కదా, వేదాలు నేర్చుకుంటాను కదా అని అనుకుంటే మళ్ళీ బ్రాహ్మణులుగా పుడతారు. వేదాలు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఆ జన్మలో పిల్లలు ఉండరు అనమాట వాళ్ళకి. మళ్ళీ మాకు పిల్లలు అయ్యి లేరు, మాకు పిల్లలు ఉండి అందరితోటి సంతోషంగా మనవలు మనవరాళ్ళు వీళ్ళందరితోటి సంతోషంగా ఉంటే బాగుండను కదా అనుకుంటే మళ్ళీ అలా పుట్టి వాళ్ళకి పిల్లలు మనవలు వాళ్ళందరితోటి ఉంటారనమాట. ఉండి తర్వాత ఈ రాజుగారిని చూసి మళ్ళీ నేను రాజునైతే బాగుండను కదా, ఎన్ని భావనలు చేశారో అన్ని జన్మలాళ్ళు ఎత్తుకుంటూనే వచ్చారండి. అందుకని మనం ఏ భావన అయితే చేస్తామో ఇప్పుడే కాదండి, సాధన మనకి ఎందుకు అవసరం అని చెప్తారంటే ధ్యానం చేయమన్నా మంత్ర సాధన అయినా చేయమని ఎందుకు చెప్తారంటే మన అవసాన దశలో మనం చనిపోయేటప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తూ భావన చేస్తూ చనిపోతామో మన కర్మలను బట్టి అవి యాడ్ చేసుకుని మళ్ళీ ఆ జన్మల్లోకి వెళ్ళిపోతామని చెప్పేసి దీనికి మన దాంట్లో మా గ్రూప్ లో చాలాసార్లు ఒక కథ చెప్తుంటారని. ఒక పండితుడు నేను వచ్చే జన్మలో దానికి పందికి పుడతాను, చార్ల పంది పిల్ల కింద పుడతాను, పుట్టిన వెంటనే నన్ను చంపేయి, నేను పంది కింద పుట్టమంటే ఎంత అసహ్యం కదా అని కొడుకు చెప్పి తర్వాత ఏ రోజున పుడతాడో ఎన్ని గడియలకో చెప్తాడు. అక్కడికి వెళ్ళి పంది పిల్లగా పుట్టిన వెంటనే కొడుకు చంపడానికి వెళ్తే వద్దురా నాకు ఇదే బాగున్నది, నాకు ఈ జన్మే బాగుంది, నాకు బతకాలని ఉన్నది, చంపొద్దు అంటాడంట. అలాగా అంత పండితుడు కదండి ఆయన. మరి జన్మ వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే తలంపులు ఎలా ఉంటే అలా. ఇందులో ఈ చరిత్రలో కూడా అదే కూడా చెప్పారు. తిరుమల దాసు గారు వెనక జన్మ గురించి చెప్పారు. ఆయన సద్బ్రాహ్మణుడు అయ్యిండి ఉండి ఆయన ఏం చెప్పారు, చనిపోయేటప్పుడు మాసిపోయిన గుడ్డ ఏదైతే ఉన్నదో అది ఆ లేగదోటి తినేస్తుంది, జాగ్రత్త పరుచుకోండి. ఆయన మనసు భావం ఎక్కడ ఉండిపోయిందంటే ఆ గుడ్డ మీద ఉండిపోయింది. అందుకని నేను మళ్ళీ చాకల జన్మ తీసుకోవాల్సి వచ్చింది, కానీ పూర్వజన్మ సుకృతం ఉండబట్టి శ్రీపాదుల శ్రీవల్లభులు నాకు దొరికారు అని చెప్పి ఆయన కూడా చెప్పారు. అందుకని చెప్పి ఇన్ని జన్మలు రావటానికి కారణం ఏంటంటే ఇగో ఇలాగనమాట. దాన్ని చూసి ఇంకా ఇది బాగున్నది, ఇంకా ఇది బాగున్నది, ఇలాగే అనుభవాలు తీసుకుంటూ కడికి మనిషి జన్మగా వచ్చి మనిషి జన్మగా కూడా కొన్ని అనుభవాలు తీసుకున్న తర్వాత గాని భగవంతుడు నమ్మే స్థితికి రారనమాట. వచ్చిన తర్వాత కూడా సాధన చేయాలండి. సాధన చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. మళ్ళీ ఎందులోనూ ఏ బంధాల్లోనూ ఇరుక్కోకుండా చూసుకునే స్థితికి వెళ్ళగలగాలి. ఆ తర్వాత మాత్రమే ముట్టుతో మోక్షమో ఏదంటారో అది కలుగుతుందని చెప్పి చెప్తారనమాట. అలాగే ఇక్కడ చూడండి, రాళ్ల నుంచి చెట్లు లోహాల నుంచి చెట్ల నుంచి జంతువులు పక్షులు ఇవన్నీ క్రిమి కీటకాలు ఇన్ని జన్మలు ఎత్తారనమాట. అందుకని 83 లక్షల జన్మలు ఎత్తుతారు అని చెప్పి చెప్తారనమాట. సాధన పథమున సమస్త భూమికల విచారణ. మానవుడు తన పరిమాణ క్రమంలో సప్త భూమికలందు ఉండును.
మొదటి భూమికి యందు స్థూల దేహేంద్రియములు సూక్ష్మ దేహేంద్రియములు ఏకకాలంలో ఉపయోగపడును. రెండవ భూమికి యందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచ అనుభవమును పొందుచు చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందును. సప్త అంటే 7 మాస్టర్స్, 7 భూమికలు అంటే 7 శరీరాల గురించి చెప్తున్నారండి ఇక్కడ. మూడవ భూమికి యందు సూక్ష్మ శరీరంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగల శక్తిని పొందును. 3-4 భూమికల మధ్య వశీకరణ కేంద్రం ఒకటి ఉన్నది. వశీకరణకు లోనైనప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవటం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాలా దిగ్భ్రాంతికి లోనైనది. ఆమె తనను తాను శిల చైతన్యంలో ఉన్నట్లు భావించుకున్నది. ఆమె శ్రీరామ దర్శనం పర్యాంతము అదే స్థితిలో ఉండిపోయినది. ఈయన శిల కమ్మనంగానే ఆవిడకి శిల ఎలాగైతే ఉంటుందో ఆ భావం వచ్చేసిందంటండి. అందుకని ఆ భావంలో ఆవిడ అలాగా శిలలాగా ఉండిపోయింది శ్రీరాములు వచ్చే వరకు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఆమె శ్రీరామ దర్శన పర్యాంతరము అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనసు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే 3-4 భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రంలో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగానే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజ స్థితిని పొందినది. 4వ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగ శక్తులు లభిస్తాయి. అయితే తమ యోగ శక్తులను లోక కళ్యాణార్థం అంతరాత్మ ప్రబోధానుసారం ఉపయోగిస్తే పై స్థితుల్లోనికి పోయే వీలుంటుంది. అయితే పాప కార్యముల నిమిత్తం తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ శక్తులను వాడితే పతనావస్థకు చెంది శిలా చైతన్యంలోనికి పడిపోవటం జరుగుతున్నది. అది మాస్టర్స్. 4వ భూమికలో గనక అంటే మనకి చెప్తారు కదండి, సాధన చేసి చేయగా మనకు కూడా కొన్ని ఈ పంచభూతాల మీద శక్తి వస్తుంది, పట్టొస్తుంది అని చెప్పేసి ఆ డాటం వల్ల కొన్ని మిరాకిల్స్ చేసి చూపిస్తారు, కొన్ని జరుగుతాయి. వాళ్ళు ఏదంటే అది జరగటం, వాళ్ళు చెప్పింది భవిష్యత్తును చూసి చెప్పగలగటం, ఇవన్నీ చేస్తుంటారు కదండి. కానీ అలా మిరాకిల్ అవి చేస్తూ మేము గొప్ప వాళ్ళమే అనుకున్నారనుకోండి, అప్పటి వరకు సాధించుకున్న శక్తి అంతా కూడా పోతుంది అన్నమాట. అంతా ఖర్చు అయిపోతుంది. అంతా అయిపోయి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారండి. వెనక్కి వెళ్ళిపోవటం అంటే పతనం అయిపోతారని చెప్పి చెప్తున్నారన్నమాట. పతనావస్థకు చెంది శిలా చైతన్యంలోని పడిపోదు. మళ్ళీ వాళ్ళు ఇలాగా ఆ వచ్చిన శక్తులన్నీ లోక కళ్యాణార్థం ఉపయోగించకుండా స్వార్థం కోసము, అత్యాశ కోసము, డబ్బులు, పేరు, ప్రతిష్ట వీటి కోసము వీటి మాయలో పడిపోయి వాటిలన్నిటిని పాడు చేసుకున్నారంటే ఆ శక్తి అంతా పాడు చేసుకుంటే గనుక మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జన్మ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? శిలల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి జన్మలు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మొదటికి వస్తుంది అనమాట. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఈ జన్మలన్నీ ఎత్తుకుంటూ మళ్ళీ మనిషి జన్మకు రావాల్సి వస్తుంది. ఆ తర్వాత అనేక వేల జన్మలను ఎత్తిగాని మానవ జన్మలోనికి అడుగు పెట్టే అవకాశం ఉండదు. 5వ భూమికలోనున్న వారు సంకల్ప జ్ఞానులు, 6వ భూమికలోనున్న వారు భావనా జ్ఞానులు. సంకల్ప జ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యక్రమాలను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపములు ధ్యాస చాలా తక్కువ ఉంటుంది. 7వ భూమికలోనున్న వారు పరమాత్మ యందుండే ఆనంద స్థితి యొక్క జ్ఞానమును పొందగలరు. ఇది సర్వికల్ప సమాధి స్థితి, 7వ స్థితి అన్నమాట. నా స్థితిలో ఉన్న వాళ్ళు పరమాత్మతో మమేకమైపోయి పరమానంద స్థితిలోనే ఉంటారనమాట. వాళ్ళకి ఇంక ఈ ప్రపంచ ధ్యాస గాని, శరీర ధ్యాస గాని ఇవన్నీ ఏమీ ఉండవు. మనం అలాంటి చాలా మంది అవధూతలను చూస్తుంటాం కదండి, వాళ్ళు అలాంటి స్థితిలోనే ఉంటారు. వాళ్ళు అంటే 7వ భూమికలో ఉన్నవాళ్ళు అనమాట. అవతార పురుషులకును సాధకులకును గల వ్యత్యాసం. ఇక్కడ 2 వ్యత్యాసాలు చెప్తున్నారండి. అవతార పురుషులు అంటే పరమాత్మ అవతారంగా తీసుకుని వచ్చిన పురుషులకి, ఇక్కడ సాధన చేసి సాధకులు ఎవరైతే ధ్యాన సాధనో మంత్ర సాధనో
తపస్సులో చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గల వ్యత్యాసం చెప్తున్నారు. బంగారప్ప చెప్పిన మాటలకు ఆలకించిన తదుపరి నా మనసులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకుని నిమిత్తం ఇట్లు ప్రశ్నించి తిని, అయ్యా, జీవులకు మాత్రమే పరిమాణ క్రమం ఉండునా, లేక అవతారములు కూడా అవి వర్తించునా? అంటే అవతార పురుషులు అంటున్నారు కదండి, పరమాత్మ అవతారం తీసుకుని వస్తారంటున్నారు కదా, వాళ్ళకి కూడా ఈ పరిమాణ క్రియ ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే ఎందుకంటే మనం ఎలా, మన జీవుడు ఎలా వస్తున్నాడండి, ఫస్ట్ రాళ్ళు, తర్వాత చెట్లు, తర్వాత పక్షులు, తర్వాత జంతువులు, తర్వాత మనిషి, ఇవన్నీ కదా అండి. అలాగే వాళ్ళకు కూడా ఉంటుందా, లేదంటే వాళ్ళు డైరెక్ట్ గా ఆ మానవ శరీరం తీసుకుని వస్తారా అని చెప్పి అని అడుగుతున్నారు. అంతటా బంగారప్ప ఇట్లా, నేను అవతారములు కాలానుగుణముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన ఎడల సమర్థ సద్గురు అని పిలువబడును. దైవం మానవుడిగా వచ్చిన ఎడల అవతారం అనబడును. మత్స్యము నీటిలో వడిగా పరిగెత్తగలదు. పూర్వము నీటిలోను భూమి మీద వడిగా ఉండగలదు. వరాహం అనగా ఖడ్గమృగము, భూమి మీద వడిగా పరిగెత్తగల జంతువు. మృగములలో శ్రేష్ఠుడైన సింహం చాలా ముఖాకృతిలోను, మిగతా భాగములు మనుష్య రూపంలోను ఉన్న రూపము నరసింహ అవతారం. యాచనా ప్రవర్తి గల తమోగుణం ప్రధానము వామన అవతారం. అంటే అవతార పురుషుల్లో ఒక్కొక్క అవతారము కూడా ఇలాగ పరిణితి చెంది మాత్రమే వచ్చారని చెప్తున్నారు. చూడండి, ఫస్ట్ ఎలా వచ్చారండి, మత్స్యం చేపగా వచ్చారు. తర్వాత కూర్మం అంటే తాంబేలుగా వచ్చారు. మత్స్య అవతారము, కూర్మ అవతారం తాంబేలుగా వచ్చారు. తర్వాత వరాహ అవతారం ఖడ్గమృగంగా వచ్చాడు. తర్వాత సింహం ముఖం ఉండి మానవాకృతి శరీరంలో ఉన్నది నరసింహం అవతారం. తర్వాత వామన అవతారంలో వచ్చారు, అంటే చిన్నగా పొట్టిగా ఉన్న ఆయనలాగా వచ్చారు. రజోగుణ ప్రధానం అవతారం పరశురామ అవతారం, అంటే చాలా కోపం కదండి ఆయనకి, రజోగుణంలో ఉన్నారు. సత్వగుణ ప్రధాన అవతారం రామ అవతారం. త్రిగుణములకు అతీతమైన నిర్గుణ తత్వం ప్రధానముగా శ్రీకృష్ణ అవతారం. సత్వగుణంలో ఉన్న అవతారం ఏంటి అంటే రామ అవతారం అంట. త్రిగుణములకు అతీతమైన నిర్గుణతత్వ ప్రధానంగా, ఈ 3 గుణాలకి కూడా అతీతంగా ఉన్న అవతారమే కృష్ణ అవతారం. కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధ అవతారం. సమస్త సృష్టిలోని ఏకత్వమునందలి అనేక తత్వమందలి ఏకత్వమును తనయందే నిలుపుకుని వచ్చిన అత్యంత అద్భుతమైన, అత్యంత విలక్షణమైన యోగావతారము శ్రీవల్లభ అవతారం. శ్రీపాదుల వారికి రుణానుబంధం లేని యోగ సంప్రదాయం గాని, మతములు గాని, ధర్మములు గాని సృష్టిలో లేనే లేవు. శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమాంధులకైనను గోచరము కానిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములను, అన్ని సంప్రదాయములను వారి యందు సమన్వయంగా చెందును. ఈ సృష్టినంతటికి ఆది బిందువు, అత్య బిందువు వారే. ఆది అంతము కూడా ఆయనే అని చెప్తున్నారండి. స్పందనశీలమైన ఈ జగత్ వ్యాపారములంతయును పర్యవేక్షించినది, సంకల్పించినది, గతి నొందించినది వారే. ఇది నిగూఢమైన దైవ రహస్యం. సప్త ఋషులకే అంతుపట్టని వారి స్థితిని ఏమని వర్ణించగలము? నాయన శంకర భట్టు, నీవు ధన్యుడవు. వారి అవాజ్య కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు, అన్యజీవులు, వ్యర్థ జీవులు. అదండి, ఏదైతే గుణాతీతులు, అన్నిటికీ అతీతమైన తత్వం ఏదైతే ఉన్నదో 4వ తత్వం అని చెప్తున్నారు కదా, పరమాత్మ తత్వం అంటే చైతన్య తత్వం, సద్గురు తత్వం అని మనం ఏ పేరు ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా గానీ ఆ తత్వం ఈ 3 ఆటలకి అతీతమైనది అనమాట. ఆ తత్వమే ఈయన అని చెప్తున్నారండి. పరమాత్మ ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారండి. అక్కడ నేను అని ఆయన చెప్పింది ఏదైతే ఇందులో 4వ తత్వం అని అంటున్నారో, పరమాత్మ తత్వం, శుద్ధ చైతన్య తత్వం, ఆ తత్వం గురించే కృష్ణుల వారు కూడా చెప్పారు, కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. అంతేగాని తాను
ఆకారంగా ఉన్న ఆ స్వరూపం గురించి కాదండి చెప్తా. అంటే కృష్ణుడుగా వచ్చిన ఆ శరీరం గురించి కాదండి ఆయన చెప్తా. అందుకని అన్నిటిలోనూ నేనే ఉన్నాను, అన్ని గుణాలు నావే, చెడ్డ గుణము నాదే, మంచి గుణము నాదే, అన్నీ నేనే, అన్నీ నేనే, అన్నిటిలోనూ నేనే ఉన్నాను, ప్రతి చోట నేనే ఉన్నాను, నేను లేని చోటే లేదని కూడా భగవద్గీతలో చెప్పారు కదండి. ఇక్కడ కూడా ఈయన అదే చెప్తున్నారు. అంతా వ్యాపించి ఉన్న తత్వం ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వాన్ని నేను, అన్నిటిలోనూ నేనే ఉన్నాను, అందరిలోనూ నేనే ఉన్నాను, అన్నిటిలోనూ నేనే ఉన్నాను, అనంతంగా నేనే ఉన్నాను అనే చెప్తున్నారు అన్నమాట. అందుకని శంకర్ భట్ గారు నువ్వెంతో ధన్యుడివి. ఆయన్ని చూడటానికి వెళుతూ ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన చరిత్ర రాయాలని సంకల్పం ఉన్నందుకు నీవు ధన్యుడివి అని చెప్పి చెప్తున్నారనమాట అండి ఈ బంగారపు గారు. సత్కర్మల దుష్కర్మల ఫల వివరణ. అయ్యా, నాకొక సందేహం గలదు. సమస్త కర్మములకు బోధకులు వారే అయినప్పుడు లోకములో కొందరి మంచివారిగాను మరికొందరు చెడ్డవారిగాను పుట్టనేలా అని అడిగింది. మనకు కూడా చాలా సార్లు డౌట్ వస్తుంది కదండి. అన్ని ఆయనే చేస్తున్నప్పుడు, అన్ని ఆయనే చూస్తున్నప్పుడు, అంతా ఆయనే ఉన్నప్పుడు, అందరిలోనూ ఆయనే ఉన్నప్పుడు ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు, ఒకళ్ళేమో అటు ఎక్కువ మంచితనం కాకుండా చెడ్డోడు మంచోడు కాకుండా ఉంటాం. ఇలాగా చాలా వింటూ ఉంటాం కదండి. అలా ఎందుకు ఎందుకు ఇంత తారతమ్యం, ఒకళ్ళు ఉన్నవాళ్ళు ఒకళ్ళు లేనోళ్ళు ఇలా కూడా ఉంటాయి కదండి. ఇవన్నీ ఇంత తారతమ్యాలు ఎందుకు అని చెప్పి ఆయనకి డౌట్ వచ్చిందని ఆయన అదే మాట అడుగుతున్నారండి. దానికి బంగారప్ప పెద్దగా నవ్వాను. నాయన, నీవు మంచి ప్రశ్నే అడిగితివి. సృష్టి అంతయును ద్వంద్వముల సహాయం చేతనే ఏర్పడినది. మృత్యు భయం లేకపోతే కన్న తల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మనే అర్థంతో రాయబడినది, అంతేగాని పురుషాధిక్యతను సూచించే అర్థం కాదు. అందుకనే అండి పురుషార్థములు అని చెప్పేసి మనకి వేదాల గురించి చెప్పినప్పుడు, శాస్త్రాలు చెప్పినప్పుడు చెప్తారు. ఇక్కడ పురుషార్థము అంటే మగవాళ్ళని కాదనమాట. ఆత్మకి ఏ లింగము లేదు, స్త్రీలింగము పులింగము రెండూ లేవు. ఆత్మస్వరూపం పరమాత్మ దేవుడి స్వరూపం భగవంతుడి స్వరూపంగానే పోలుస్తారు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని అలాగే అంటారు. కానీ చెప్పటం కోసమని ఉపయోగించాలి కాబట్టి పురుష శబ్దాన్ని ఉపయోగించి చెప్తారన్నమాట. మానవ ధర్మాలకు జంతు ధర్మాలకు ఎంతటి వ్యత్యాసం గలదో మానవ ధర్మములకు దేవతా ధర్మములకు కూడా అంత వ్యత్యాసం ఉండును. ద్వంద్వములే లేకున్నా వికాసం గాని పరిణామము గాని సాధ్యం కాదు. భగవంతుడు సర్వశక్తుడని ఏడల అన్నయూ మంచి శక్తులు మాత్రమే ఆయన యందు కలవని అర్థం కాదు. నీవు ఈ ప్రపంచంలో చూచటి మోసము, దగ, దౌర్జన్యం వంటివి కూడా ఆ సర్వశక్తుల్లో భాగమే. దుఃఖం ఉన్నది కనుకనే సుఖము కోరుచున్నాము. దుఃఖమును గురించి జ్ఞానము లేనిదే సుఖభావము అనున్నది తెలియరాదు. మనము చూచడి ఈ కోట్ల నక్షత్రములన్నీ మొట్టమొదట అస్తవ్యస్తముగా ఏర్పడినవే. అవి పరస్పరము ఢీకుని మరికొన్ని నక్షత్ర రాశులు ఏర్పడినవి. ఈ విధంగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతం మనకు దృగ్గోచరమగుచున్న అంటే కనిపిస్తున్నా అని చెప్పాను స్వతస్థమైన నక్షత్ర రాశులు ఏర్పడినవి. మన సౌర కుటుంబం అందలి గ్రహములు సువ్యవస్థమైన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునికి ధ్రువుడు ఆధారము. ఈ రకముగా పరస్పర ఆకర్షణ వికర్షణలో సృష్టి నడుచుచున్నది. పరమాత్మ యందు ఆకర్షణ కలిగిన వాడు ఆస్తికుడైన సత్కర్మడొగుచున్నాడు. వికరణ కలిగిన వాడు నాస్తికుడై దుష్కర్మలొగుచున్నాడు. ఆస్తికులకు నాస్తికులకును వారే ఆధారం, సత్కర్మలకును దుష్కర్మలకు వారే ఆధారం. ఈ సృష్టి లీలలో ఏదియు స్థిరము కాదు. నీవు ఈనాడు ఎవరిని సత్కర్ములుగా అనుకునుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలను ఆచరించిన వారే. అందువల్లనే ఈ జన్మలో ధర్మ తత్పరులై ఉన్నను సుఖములు కష్టములు తప్పుటలేదు. అదనమాట. మనం వస్తమానం చెప్పుకుంటాం కదండి కర్మ సిద్ధాంతం గురించి. ఈ జన్మలో మనం మంచి వాళ్ళమే. కొంచెం ధ్యానం తెలిసింది, జ్ఞానం పొందుతున్నాము.
ఇది మంచి ఇది చెడు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి మనలో మన ప్రవర్తన తెచ్చుకుని మార్చుకుంటున్నాము, ఇవన్నీ చేస్తున్నామండి. కానీ ఇవాళ అయినా కష్టపడుతున్నామండి ఏదో ఒక రకంగా, ఆర్థికంగానో శారీరకంగానో ఏదో కష్టాలైతే ఉన్నాయి కదండి. అవన్నీ ఎందుకు అంటే అంతకు ముందు జన్మల్లో మనం చేసిన దుష్కర్మలు. అలాగే ఇవాళ కొంచెం బాగున్నాము, శుభ్రంగా తింటున్నాము, ఒక ఇంట్లో ఉన్నాము, ఆ పిల్లలతోటి భర్తతోటి ఆనందంగా ఉన్నాము, ఇవన్నీ అంటే అప్పుడు మనం ఈ పూర్వజన్మల్లో మనం చేసుకున్న పుణ్య ఫలితమే. రెండూ కలిసే ఈ జన్మలో అనుభవిస్తున్నాం అనమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది వరకు దుష్కర్మలు చేసి ఆ కర్మలన్నీ అనుభవించడానికి అది తప్పు అని చెప్పి అప్పుడు తర్వాత తెలిసింది, తప్పు ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేసి మెల్లమెల్లగా సత్కర్మలు పెంపొందించుకుంటూ ఈ జన్మ తీసుకుని ఈ జన్మలో మంచిగా సత్కర్మలు చేయటానికి ఈ జన్మలో మనం తెలిసింది కాబట్టి ఆ ఆచరణలో పెడుతున్నామండి. కానీ అంత ముందు జన్మలో మనకు కూడా తెలియలేదు, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనం కూడా చేసేసాం చాలా. అట్లన్నిటిని మరి అనుభవించాలి కదా, మనమే కదా చేసింది. అందుకని ఈ జన్మలో ఈ కష్టాలు ఎందుకు అంటే దానికోసం, దీని వెనకటి జన్మల్లో చేసినవే ఈ జన్మలో అన్నమాట. ఎందుకంటే చాలా అందరూ ఎక్కువ కదండి, అసలు మాట్లాడుకునేదే కష్టాల గురించి. సుఖాల గురించి ఎవరు మాట్లాడుకోరు, సుఖాల గురించి ఎవరు చెప్పరు. ఇప్పుడు కొంచెం ఈ క్లాసులు విని సత్సంగాలు చేసుకుంటూ వీటి వల్ల కృతజ్ఞతా భావంతో ఏమన్నా ధన్యవాదాలను చెప్తున్నామేమో గాని ఇది వరకు చేసినాటికి వాళ్ళ మంచిగా ఉన్నటికి, లేకపోతే అది కూడా ఎవరు మాట్లాడరండి. సుఖంగా ఉన్నంతసేపు ఎవరు ఏమీ మాట్లాడరు, కష్టం వచ్చినప్పుడే మాట వరుసగా ఏ జన్మలో చేశాను, ఈ జన్మలో అనిపిస్తున్నాను, నేను ఇన్ని పూజలు చేసిన భగవంతుడు కరుణించట్లేదు, నేను ఎంత నమ్మినా భగవంతుడు నన్ను రక్షించట్లేదు, ఇలాంటి మాటలు వస్తాయని. అంతేగాని నేను ఏ జన్మలో చేశాను, ఇవాళ శుభ్రంగా తింటున్నాను, మంచి ఇంట్లో ఉన్నాను, మంచిగా పిల్లలు ఉన్నారు, అన్ని బాగున్నాయి, తిన్నది అరుగుతుంది, శారీరక ఆరోగ్యం, మానసిక సంతోషం అన్నీ ఉన్నాయి, నేను ఇది వరకు జన్మలో చేసిన పుణ్యమేమో అందుకని ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇంకా బాధ్యతగా చెయ్యాలి, ఎందుకంటే ఈ జన్మ ఆఖరి జన్మ కాదో నాకు తెలియదు కాబట్టి నేను ఇంకా బాగా చెయ్యాలి అనే తలంపు ఉండాలండి. అది చాలా తక్కువ మందికి రేరుగా కలుగుతుందండి అనుభవం. అందుకని వాళ్ళ కొంచెం బాగున్న వాళ్ళు, కొంచెం సంతోషంగా ఉన్న వాళ్ళు ఈ శక్తిని పెంచుకోవాలని ట్రై చేయరు, అహంకారంలోకి వెళ్ళిపోతుంటారని. దాని గురించి ఇదే చరిత్రలో ఒక రాజు కథ చెప్పుకున్నామండి. అంతకు ముందు ఆయన పేద బ్రాహ్మణుడు, ఆయన ఇంట్లో తోటకూర మాత్రమే ఉంటే తోటకూర దానం చేసి వెనుకటి జన్మలో ఆ పుణ్యం కొలది రాజయ్యాడు. రాజయ్యి పూర్వజన్మ శృతి ఉండి ఆయన ఏం చేశాడు, ఈ జన్మలో కూడా బాగా శుభ్రంగా పొలాల నిండా తోటకూర పండించేసి అందరినీ తోటకూర తినమని తోటకూర దానం చేయటం మొదలెట్టాడు. పైగా అందరికి ఏమని అడిగాడు, నేను తోటకూర ఇది వరకు జన్మలో నేను తోటకూర దానం చేసినందుకు ఇప్పుడు నేను రాజునయ్యాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ తోటకూర దానం చేస్తున్నాను, వచ్చే జన్మ నాది ఇంకా ఎంత మంచి జన్మ వస్తుంది అని చెప్పి అడిగారంట. అప్పుడు శంకర్ భట్ గారు వెళ్ళిన తర్వాత ఈయన్ని కూడా అడుగుతారు కదండి, అప్పుడు ఒక మాట చెప్తారు ఈయన ఏమనంటే, ఆ జన్మలో అది ఆయన దగ్గర ఉన్న స్థితి తోటకూర మాత్రమే ఉంది. ఇప్పుడు మహారాజు, ఇప్పుడు ఈయన దగ్గర ఆస్తులు ఉన్నాయి, భూమి ఉంది, ధనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ దానం చేయాలి గాని తోటకూర అల్పమైంది కదా, అది దానం చేయకూడదు కదా. అదే విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలాగా చెప్తారనమాట. అలాగే మనం కూడా ఇది వరకు చేసాము, అందుకని ఈ రోజు బాగున్నాం అనుకుంటే దాన్ని ఇంకా బాధ్యతగా తీసుకుని ఇంకా బాగా చేయగలగాలని. అంతేగాని నేను బాగున్నాను, నాకు ఎవరు అవసరం లేదు, నాకు అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పి అనుకోకూడదన్న. దుర్మార్గులు సుఖాలను అనుభవించటం కూడా వారి పూర్వజన్మ కృతాపుణ్య ఫలానుభవం గాని వేరు కాదు. పాపములు గాని పుణ్యములు గాని వెంటనే ఫలితం నీయవు. అయితే తీవ్రమైన పాపం గాని మహాపుణ్యము గాని చేసిన ఎడల శీఘ్రముగానే ఫలించును. సద్గ్రంథములు మానవుడు ఏ విధముగా నడుచుకున్న ఎడల సుఖముగా జీవించునో తెలియజెప్పుచున్నది. సద్గ్రంథములు అంటే గ్రంథాలన్నీ మనకి ఎలాగ సుఖంగా బతకాలో, ఎలాగ నడుచుకోవాలో మానవుడు చెప్తున్నాయటండి. మంచి పని చేయటం గాని చెడు పని చేయటం గాని వానికి విపరీతమైన స్వేచ్ఛ ఇయ్యబడినది. ఆ ధర్మమును
అధర్మం మితిమీరినప్పుడు, ధార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ తన మాయ చేత అవతరించుచున్నాడు. చావు పుట్టుకలు లేని దైవం అవతారం ధరించి మానవునిగా మన మధ్య తిరుగుతున్నారు. అద్భుతమైన విషయం కదా, నిజమే కదా అండి. చావు పుట్టుకలు లేని పరమాత్మ, నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమాత్మ అవతారం తీసుకుని మనలాగే వచ్చి మన ముందు ఎలా జీవించాలో జీవించి చూపించి వెళ్ళిన అవతారమే రామ అవతారం. తర్వాత ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి, ధర్మం అంటే అవతలి వాడు అధర్మంలో ఉన్నప్పుడు ఆడిని చంపటం కూడా కరెక్టే అని చెప్పి చూపించిన అవతారమే కృష్ణ అవతారం కదండి. ఇలాగా స్వామి పరమాత్మ అవతారాలు తీసుకుని వచ్చారు. అలాగే శ్రీపాద శ్రీవల్లభులు కూడా దత్తావతారులు. ఆయన గురువులుగా ఉండి అందరికీ జ్ఞానాన్ని అందించారు. అది సరిపోలేదు, ఇంకా చాలా మందికి జ్ఞానం అందించాలని మళ్ళీ ఆయనే శ్రీపాద శ్రీవల్లభ అవతారం తీసుకుని వచ్చి ఇంతమందిని ఉద్ధరించడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాడు అన్నమాట, ఆయన నిరూపించుకోవటానికండి. ఇక్కడ ఇంకా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మాస్టర్స్. మీకు ఇది పూరి జగన్నాథుడి గురించి తెలిసే ఉంటది కదా అండి. ఆయన్ని ఒకసారి నారదుడికి అనుమానం వచ్చిందంటండి, నారద మహామునికి. ఆయన అడిగారంట, బ్రహ్మని అడిగినట్టున్నారని, మరి ఎవరిని అడిగారని నాకు సరిగా తెలియదు. అదేంటి చెక్కతోడు కదా చేశారు మూర్తిని, మరి ఈయనే జగన్నాథుడు, జగత్తుకే నాథుడు అని చెప్పి అంత పెద్ద పదవి ఇచ్చి అంత పెద్ద దేవుణ్ణి చేసి కూర్చోబెట్టారు. ఈయన దేవుడే అని జనం ఎలా నమ్ముతారు, చెక్కతో చేసిన విగ్రహం కదా అని చెప్పేసి ఆయన అనుమానం వ్యక్తం చేశారండి. ఆయనకు వచ్చి ఉన్నదలండి, ఎవరికో వచ్చింది, ఎవరో చెప్పారనుకోండి, నారదుడు మాట పెట్టి చెప్పుకుంటుంటారు. చెప్తే అప్పుడు ఆ చెప్పిన ఆయన ఏమన్నారంటే అండి, ఇప్పుడు ఆయన్ని ఊరేగింపు కోసం రథయాత్ర చేయటం కోసం తీసుకొస్తారు కదా అండి. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ స్వామి వచ్చి రథం ఎక్కగానే ఫస్ట్ సూర్యకిరణం వచ్చి ఆయన్ని తాకుతుందంటండి. తాకంగానే వర్షం పడుతుంది. కొంచెం ఎక్కువ కాకపోయినా కనీసం 4 చినుకులైనా పడతాయంట. అదే ఆయన జగన్నాథుడు, జగమంతా ఆయన చేతిలో ఆయన అరిచేతిలో బంధించి ఉన్నది ఈ జగమంతా, అందుకే ఆయన జగన్నాథుడు అని చెప్పేసి నిరూపణ ఇదే అని చెప్పారంటండి. అందుకని ఇప్పుడు కూడా ఆయన జగన్నాథ రథయాత్రలో జగన్నాథ స్వామిని బయటికి తీసుకొచ్చి రథం ఎక్కించిన వెంటనే సూర్యకిరణం ఆయన మీద పడిన వెంటనే అసలు అప్పటి వరకు జూన్ లోనో జూలై ఫస్ట్ వీక్ లోనో ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది కదండి. ఆ టైంలో మంచి ఎండలు ఉంటాయి కదండి, అందరూ చూస్తుంటారంటండి. అసలు మొత్తం ఎక్కడ చిన్న మబ్బు కూడా కనిపించదు, మబ్బు కూడా లేదు, వర్షం ఎలా అవుతుంది, వర్షం సడన్ గా చిన్న మబ్బన్న నల్ల మేఘం చిన్న మేఘం వచ్చి ఆ ప్రాంతంలో కొంచెం వర్షమైనా పడి వెళ్తుంది అంటండి. చూసారా అండి, ఇప్పుడు కూడా ఆయన ఈ జగన్నాథుణ్ణి నేను అని చెప్పి నిరూపణిస్తూనే ఉన్నారండి, చెప్తూనే ఉన్నారు. అలాగే పరమాత్మ అవతారం తీసుకుని వచ్చి మనకు చెప్తూనే ఉంటారన్న. అందుకని జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుడి రథయాత్ర చూడాలి. ఆ రథం మీద కూర్చోటానికి వెళ్ళినప్పుడు స్వామి చేసే లీలలు, ఎవరైతే ఆయన మూర్తి అనుకుంటున్నారో, ఏదో చెక్కతో చేసిన బొమ్మ అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు నిజంగా చూస్తే ఆయన రథం ఎక్కటానికి చేసే విన్యాసాలు ఉంటాయి చూసారా, అవి చెప్తుంటేనే గూస్ బాంబ్స్ వస్తుంటాయని, ఎవరైనా చెప్పినప్పుడు వింటేనే అలాంటివి చూస్తే ఎంత బాగుంటాయంటారు. మనందరికీ కూడా జగన్నాథుడు ఆ వరం ఇవ్వాలని కోరుకుందాం మాస్టర్స్. ఈ రోజు ఇక్కడితో ఆపుతానండి, మిగతాది రేపు చదువుతాను మాస్టర్స్. ఇంతసేపు ఓపికగా విన్నందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మాస్టర్స్.